ఈరోజు ఈ వీడియోలో మీకు కోటా డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నానండి. అయితే ఈ కోటా డ్రెస్సెస్ ఏంటంటే క్లాత్ చాలా యూనిక్గా ఉంటుంది, వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. మీరు అన్నీ కూడా నేను ఒక కోటా డ్రెస్ అయితే నేను వేసుకున్నది చూపిస్తాను చూడండి. నేను వేసుకున్న కోటా డ్రెస్ అయితే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అయితే ఇవి అన్నీ కూడా ప్రింట్స్ అనమాట. నేను చూపించేది కూడా ఇప్పుడు మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ అట్లా డిఫరెంట్ ప్రింట్స్ అయితే చూపిస్తున్నాను. మీరు దీనికి ఏంటంటే పేరప్పు లెగ్గిన్ వేసుకోవచ్చు, అండ్ స్ట్రైట్ ప్యాంట్ వేసుకోవచ్చు, అండ్ ప్లాజో ప్యాంట్ వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, మనం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. వేసుకునేది ఏంటంటే ఇది కంపల్సరీ ఏంటంటే మనకు ఐరన్ అనేది అవసరం. అయితే వేసుకోవడానికి అయితే మాత్రం వేసుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇది నెక్ కానీ హ్యాండ్స్ కానీ మనకు నచ్చినట్టు మోడల్ పెట్టుకోవచ్చు. చాలామంది నన్ను అంతకు ముందు కూడా డౌట్స్ అడిగారు, కోటా డ్రెస్సెస్కి మీకు క్లాత్ పిగిలిపోతుంది కదా అని. అలా ఏమి ఉండదండి, మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది. అయితే ఈ డ్రెస్ చూడండి, నేను కాలర్ నెక్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. కాలర్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మనకు మిడిల్లో ఎలాస్టిక్ పెట్టించేసి హ్యాండ్స్ మోడల్ పెట్టించుకున్నాను. ఇది షోల్డర్ మీద కొంచెం పఫీగా పెట్టించుకొని ఏంటంటే వేసుకున్నా కానీ చాలా అఫీషియల్గా ఉంటుంది. మీరు చూసినట్లయితే తెలుస్తుంది కదా ఈ డ్రెస్. అయితే దుప్పటా కూడా చాలా లెంత్ వస్తుందండి, 2.5 లెంత్ ఉంటుంది. బాగుంటాయండి ఇలా కోటా డ్రెస్సెస్. అయితే మీరు చూడండి, ఈరోజు నేను మీకు 10 డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. 10 డ్రెస్సెస్ కూడా ప్రింట్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు ఒక డ్రెస్ అయితే క్లియర్గా చూడండి, ప్రతి డ్రెస్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసినట్లయితే అర్థమవుతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి ప్రింట్ వస్తుంది, చాలా లుక్ ఉందన్నమాట. చూడండి, మీకు ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్, అంటే మనం వేసే లైనింగ్ని బట్టి థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఈ దుప్పటాస్ చాలా పెద్ద దుప్పటాస్ అండి, అంటే వేసుకున్నా కానీ ఇలా అనిపిస్తుంది. చూడండి, మీకు చూస్తున్నారు కదా, ఇదండి దుప్పటా. మనకి చాలా లుక్ ఉంటుంది కూడా వేసుకున్నా కానీ. ఒక సైడ్కి ఇలా డిజైన్ అనేది ఇచ్చుంటాడు. ఇది చూస్తున్నారు కదా, ఇవైతే కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అన్నాను. మీరు ఇది చూడండి, ఇందాక ఏంటంటే మిడిల్లో ఒక ఫ్లవర్ వచ్చింది. ఇది ఇలా కాకుండా మీకేంటంటే ఒక బంచ్ స్టైల్లో అనమాట. కింద నుంచే వర్క్ ఉంటుంది, కింద నుంచే డిజైన్ అనేది ఉంటుంది. మనకి ఇది పర్పుల్ కలర్, ఇది లైట్ ఏంటంటే పీచ్ కలర్ అండి, చాలా బాగుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకి లెగ్గిన్ ఏంటంటే పీచ్ కలర్ అయినా వేసుకోవచ్చు, అండ్ గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం ప్రింట్స్ ఇచ్చాడు అనమాట, చిన్న బుటీస్ తోటి దుప్పటా ఇచ్చాడు. చూస్తున్నారు కదా, ఇదండి దుప్పటా. మనకి వేసుకుంటే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా దుప్పటా ఎంత రిచ్గా ఉందో. ఇది వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి అన్నీ కూడా సేమ్ కలర్ దుప్పటా, సేమ్ కలర్ ఉంటుంది అనమాట. మనం వేసుకునే లెగ్గిన్ ఏంటంటే కానీ డీసెంట్గా వేసుకుంటేనే బాగుంటాయండి. ఇది చూడండి, ఇది దుప్పటా ఇలా ఉంటుంది. మనకి ఒక సైడ్ ఒక ఫ్లవర్, ఒక సైడ్ ఒక ఫ్లవర్ బంచ్ స్టైల్లో ఇస్తాడు అన్నమాట. ఇది ఒక డ్రెస్ అండి, చాలా బాగుంది. ఇది అయితే చాలా బాగుంది. అది అందులో క్రీమ్ కలర్ మీద చాలా అఫీషియల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అనమాట, అఫీషియల్గా ఉంది. ఇది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఒక సైడ్కి డిజైనర్ స్టైల్ అండి, అన్నీ కూడా ఒక్కొక్క దుప్పటా ఒక్కొక్క స్టైల్లో లుక్ అన్నీ మార్చేశారు. ఒకే క్రాస్ డిజైన్ లాగా అంటారు కదా, మీకు వేసుకున్నా కానీ ఏంటంటే క్రాస్గా ఇలా వస్తుంది. క్రాస్ డిజైన్ అండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మీరు అయితే వీడియోలో క్లియర్గా చెక్ చేయండి. మీకు ఏదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇది బ్యాక్ కూడా ఒక ఫ్లవర్ ఇచ్చారండి, ఇది బ్యాక్ కూడా ఒక ఫ్లవర్ ఉంది. మనకి దుప్పటా అయితే మనకి ఒక సైడ్ ఒక బంచ్, ఒక సైడ్ ఒక బంచ్ లాగా ఇచ్చారు. ఇదైతే చూడడానికి కూడా మనకి ఇది కూడా అండి అంటే మనకి సెంటర్ బంచ్ లాగా వస్తుంది. మనకి ఇది కాలర్ నెక్ అయినా వేసుకోవచ్చు, అది కాలర్ అయినా వేసుకోవచ్చు, నార్మల్ నెక్ అయినా వేసుకోవచ్చు. క్లాత్ అయితే ఏం పాడవదు. మీరైతే నేనైతే గ్యారెంటీ ఇస్తాను, క్లాత్ అయితే బాగుంటుందండి మీకు. ఇది చూడండి, ఇది దుప్పటాస్ అయితే అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. టాప్స్ కలర్స్ మాత్రం మీకు అర్థం అవడం కోసం నేను ప్రతి టాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చాడు, చాలా డిఫరెంట్గా ఉంది. అయితే మీకు ఫ్రంట్ సైడ్ ఇంతే ఉంది కదా, ప్లెయిన్గా అనిపిస్తుంది అనుకోవచ్చు. అలా ఏముండదండి, మనకి బ్యాక్ సైడ్ కూడా బంచ్ అనేది ఇచ్చాడు. అందుకని మనకి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ ఉంటుంది, కాబట్టి మనకి ప్లెయిన్ అనేది అనిపించదు వేసుకున్నా కానీ. ఎందుకు అంటే ఇది దుప్పటా వల్ల అయితే లుక్ వస్తుంది. దుప్పటా ఏంటంటే హెవీగా ఉంటుంది అనమాట. నేను వేసుకున్న డ్రెస్ కూడా అంతే అండి, సింపుల్గా అక్కడొక బంచ్ ఇచ్చారు. కానీ దుప్పటా ఏంటంటే మీరు చూస్తే అర్థమై ఉంటుంది, హెవీగా ఉంది కదా. ఈ దుప్పటాస్ అన్నీ కూడా అంతే ఉంటాయి.
ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్ అండి. అందరూ అనుకోవచ్చు నార్మల్ ప్రింట్స్ అని, కాదండి ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింటే. అందుకే కొంచెం అయితే మీకు కాస్ట్ పడతాయి. మామూలుగా అదే స్క్రీన్ ప్రింట్లు అయితే తక్కువ పడతాయండి. ఇదేంటంటే హ్యాండ్ ప్రింట్ అనమాట. మీరు చెక్ చేసినట్లయితే తెలుస్తుంది ఇది హ్యాండ్ ప్రింటా స్క్రీన్ ప్రింట్లా అనేది. ఎందుకంటే డిజైన్ అనేది హ్యాండ్ ప్రింట్కి స్క్రీన్ ప్రింట్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి ఇదంతా కూడా డిఫరెంట్గా మీకు హ్యాండ్ ప్రింట్ అయితేనే ఇలా వస్తుంది అనమాట. మీకు స్క్రీన్ మీద నా నెంబర్ అయితే నేను పెడతానండి, ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఇలా డ్రెస్సెస్ కావాలి అంటే, నేను పెట్టిన 10 డ్రెస్సెస్లో ఏమైనా డ్రెస్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ కోటా డ్రెస్సెస్ నేను ఇంతకుముందు కూడా తెప్పించానండి. కాకపోతే ఎందుకు నేను వీడియో చేయలేదు అంటే నాకు అన్నీ అనిపించలేదు. కాకపోతే ఇవేంటంటే నా ఫ్రెండ్ తను తీసుకొని ఒక డ్రెస్ స్టిచ్ చేయించుకుంది. అది తను ఆఫీస్కి వేసుకెళ్తే తన ఆఫీస్ కొలీగ్స్ మొత్తం అడిగారట, చాలామంది అడిగారు ఇవి ఎక్కడ తెచ్చుకున్నారు ఏంటి అనేది. అందుకు తను నన్ను రిఫర్ చేసిందండి. వాళ్ళైతే చాలా డ్రెస్సెస్ నాకు బల్క్గా ఆర్డర్ ఇచ్చారు. ఒక కస్టమర్ అయితే 10 డ్రెస్ ఆర్డర్ ఇచ్చింది, ఒక కస్టమర్ 12 డ్రెస్ దాకా ఆర్డర్ ఇచ్చారు. నాకు ఆ బల్క్గా ఆర్డర్ ఇచ్చేసరికి నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఎవరికైనా సెట్ అవుతాయి, వేసుకున్న అఫీషియల్గా ఉంటాయి అనే ఆలోచనతోటి నేను అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఈ వీడియో అందుకు చేస్తున్నాను అనమాట. ఇవేంటంటే ఎవరికైనా సెట్ అవుతాయి, వేసుకోవడానికి కూడా కొంచెం అఫీషియల్గా లుక్, మనకి కాస్ట్ అన్నీ కూడా రీజనబుల్గా అనిపించింది. అందుకనేసి నేను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. మీరు ఇంతకు ముందు అయితే చూసుంటారు, ఇవి అన్నీ కూడా హ్యాండ్ ప్రింట్ అండి, ఏది కూడా స్క్రీన్ ప్రింట్ కాదు. మొత్తం కూడా మీరు గమనించినట్లయితే మొత్తం హ్యాండ్ ప్రింట్ అనమాట. చూడండి ఈ హ్యాండ్ ప్రింట్ అనేది మనకి హ్యాండ్ ప్రింట్ ఏంటంటే తెలుస్తుందండి, హ్యాండ్ ప్రింటా స్క్రీన్ ప్రింటా అనేది మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది. ఇదనమాట. మీకు ఈ వీడియో అయితే నేను ప్రతి డ్రెస్ కూడా యూనిక్గా ఉంటుంది, ఎవరికైనా సెట్ అవుతుందండి. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఈ డ్రెస్లు అనేది సెట్ అవుతాయి, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. అయితే మీకు ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉందంటే వేసుకున్న డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మా దగ్గర అయితే కస్టమైజేషన్ కూడా ఉంటుంది అనమాట. కస్టమైజేషన్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ డ్రెస్సెస్ కావాలి అంటే నేను మీకు ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తానండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ పెట్టొచ్చు, కానీ నేను ఫ్రీ షిప్పింగ్ పెట్టట్లేదు. ఎందుకంటే నేను డ్రెస్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాను అనమాట. కాబట్టి మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేయండి. నేనైతే మీకు షిప్పింగ్ అనేది ఎక్కడికైనా చేయిస్తాను. మీకు ఒకవేళ లేదు మాకు స్టిచ్చింగ్ కావాలి అలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నా కానీ స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తాం అనమాట. అది ఏంటంటే మెజర్మెంట్స్ అనేది మీరు అందరూ ఎవరికైనా మెజర్మెంట్స్ ఒకవేళ తీసుకోవడం రాకపోయినా నేను ఆ వీడియో కూడా ఒకటి పెడతానండి. ఆ వీడియో అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎంత లెంత్, ఎలా ఏంటి అనేది మీకు ఆ డ్రెస్సును బట్టి మీ బాడీ స్ట్రక్చర్ను బట్టి మీకు ఏంటంటే ఆ డ్రెస్ ఇలా అయితే బాగుంటుంది అనేది కూడా నేను సజెషన్ చేస్తాను. ఇలా మీకు ఏదైనా డ్రెస్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి, మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.